అందరికీ నమస్కారం. టీమ్ హెచ్ నుంచి నేను సుబ్రహ్మణ్య సోమయాజులు, నా సహచరి శైలజా శ్రీనివాస్. మేము చతుర్థ స్కందం పూర్ణావలోకనం చేయబోతున్నాము. అందరికి ఇప్పటి వరకు చెప్పిన విషయాలనే ఇందులో పునరావృతం అవుతాయి. కానీ మేము మాకు ఇచ్చిన సమయంలో దీన్ని అందరికీ హృదయాలకు హత్తుకుపోయేలా ఉండాలని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో విషయాల్ని క్లుప్తంగా మాకు ఇచ్చిన సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాము. ముందుగా భాగవతం గురించి మాట్లాడుకుంటే బమ్మెర పోతన గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ భాగవతాన్ని తెలుగులో రచించింది బమ్మెర పోతన గారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. తల్లిదండ్రులు లక్కమాంబ, కేశవ. ఇతనేమో సహజ కవి, సహజ పండితుడిగా పేరు పొందాడు. ఈయన తాలూకా వివిధ రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, భాగవతం, నారాయణ శతకం ఇవన్నీ ఉన్నాయి. ఈయన పోతన గారి తొలి రచన వీరభద్ర విజయం అయితే గొప్ప రచనగా భాగవతం పేరు వచ్చింది ఆయనకి. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల వరుసలో 5వదిగా పేరుగాంచిన భాగవతాన్ని పోతన గారు తెలుగులోకి అనువదించారు. భాగవతంలో ఉన్న భాగాల్ని స్కందాలు అని అంటారు. నాది వీడియో వస్తున్నదా అండి? లేదు లేదు, మొబైల్లో కూడా ఆన్ చేశాను, అందుకనే లేదు, రెండిట్లోనూ రావట్లేదు. మరి ఏంటి, కంటిన్యూ చేయండి. ఓకే. పోతన గారు తెలుగులోకి అనువదించారు. ఈ భాగాలని స్కందాలు అని అంటారు. భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. అయితే ఈ 12 స్కందాలని మొత్తం చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఇందులో మనం ఇప్పుడు చతుర్థ స్కందం గురించి ఈరోజు టాపిక్ మాట్లాడుతున్నాం. కానీ చతుర్థ స్కందం మాట్లాడే ముందు మిగిలిన స్కందాల్లోని బహుళ ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పద్యాలను ఇక్కడ ముందుగా ఉటంకించుదాం అనుకుంటున్నాను. నా సహచరి శైలజ మొదట 2 పద్యాలను చదువుతుంది. వాసుదేవాయ. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక్త స్తంభ కేళి కేవల విలాస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింబకున్ పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరెండు గాగల పలుకగ నేల. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలంతూగురాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతిని తరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. చేతులార శివుని పూజింపడేని నోరు నౌవంగ హరికీర్తినుడువడేని దయను సత్యములోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఎవ్వని చేజనియించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి ఎందుండిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యులుండెవ్వడు సర్వము తానైన వాడు ఎవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. పానీయంబులు తాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ భాషించుచున్ సంతత శ్రీనారాయణ పద్మ పదయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిస్తుడే తద్విశ్వమున్ భూవరా. ఇకపోతే
స్వయంభూమను వంశ విస్తారం. ఈ విస్తారాల గురించి మైత్రేయుడు విదురునికి చెప్తున్నారు. స్వయంభూమనువు శతరూప దంపతులకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ఉత్తానపాదుడు, ప్రియవర్తు సంతానం. రుచి ప్రజాపతి గురించి మను మొదటి కుమార్తె అయిన ఆకూతిని రుచి ప్రజాపతికిచ్చి వివాహం చేశారు. వాళ్ళకి విష్ణు స్వరూపుడైన యజ్ఞుడు, లక్ష్మీ అకళాంశ కుమార్తె అయిన దక్షిణ పుట్టారు. ఆ విష్ణు స్వరూపుడైన యజ్ఞుడు మంచి వర్చస్సు కలిగి ఉంటారు. ఆ దౌహిత్రుణ్ణి తాతగారైన స్వయంభూమను తన ఇంటికి సంతోషంగా తీసుకుని వెళ్ళారు. దక్షిణ యజ్ఞుడికి ఆ పుణ్య దంపతులకు అతి బలవంతమైన యామ అనే పేరు గల పిల్లలు పుట్టారు. ధీమహిత అంతవారలను ఆమాఖ్యులు కల్గు దేవతావళి కళంకన్ వేమరున్ అభినందించుచున్ ఆమిథునము వలనన్ పుట్టెన్ అతి బలయుతమై. ఇకపోతే కర్దమ ప్రజాపతి. మను రెండో కుమార్తె అయిన దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి చాలా మంది పిల్లలు పుట్టారు. వారిని రాజర్షులకి, బ్రహ్మర్షులకి ఇచ్చి వివాహం జరిపించారు. కర్దమ ప్రజాపతి కుమారుడైన కళని మారీచికిచ్చి వివాహం చేశారు. వాళ్ళకి పూర్ణిమ అనే కుమార్తె, కశ్యపుడు అనే కుమారుడు పుట్టారు. ఆ పూర్ణిమే మరుజన్మలో విష్ణు పాదాలు కడిగిన నీళ్లతో గంగా అనే పేరుతో పుట్టినది. ఆ గంగకు విరజుడు, దేవకుల్య అని 2 సంతానం. ఆ విరజుడు దేశవ్యాప్తంగా పేరు పొందాడు. అత్రి మహాముని, అనసూయ దంపతులు ఆయన తపస్సు దీక్ష, ఆమె పాతివ్రత్యానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళ అంశాలతోనే పుత్రుల్ని వాళ్ళకి పరంగా ప్రసాదించారు. అనగుండత్రి మహాముని అనసూయాదేవి వలనన్ అజహరి పురుసూదునుల కళాంతంబులన్ నందనులను మువ్వురను కాంచెన్ తద్దయున్ ప్రీతిన్. బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దూర్వాసుడు అనే మహాత్ములు జన్మించారు. వీరిది పరిశుద్ధమైన చరిత్ర కలవారు. మిగతా అంశాలను సోమయాజుల అనే గళంలో వింటారు. ఈ విధంగా అత్రి మహామునికి, అనసూయకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతోటి పుత్రులు జన్మించారు. అలాగే ధర్మునికి మూర్తి వలన నరనారాయణులు సంభవించారు. అప్పుడు గంధవాహుడు మందగతిన్ అనుకూనుడై వీచే నల్దిక్కులు విశదమయ్యే అఖిలలో కంబులున్ ఆనందమును పొందే దుములమై దేవదుందుబులు మొరోసే కరమొప్ప జలధుల కలకలడెంగెను మించిన గతిన్ ప్రవహించే నదులు గంధర్వ కిన్నర గానముల్ వీకించెన్ అప్సరోజనముల నాట్యమునరే. ఈ క్రమంలోని మనువంశంలోని దక్షుడు శివుని నింద చేయడం సందర్భంలో జరిగిన విషయాల్ని ప్రస్తావిస్తాం. పూర్వకాలంలోని బ్రహ్మజ్ఞులు సత్రయాగం చేసేటప్పుడు మునీశ్వరుల్ని, పండితుల్ని, దేవతల్ని అందరినీ ఆహ్వానించేవారు. అలా ఒక సత్రయాగంలోని దేవతలు, ఋషులు, మునులు అందరూ వెళ్ళిన సందర్భంలోని దక్షుడు కూడా అక్కడికి వెళ్తాడు. దక్షుడు వెళ్ళినప్పుడు అక్కడ సభాసదులందరూ దక్షుడిని చూసి గౌరవంగా లేచి నిలబడతారు. దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా లేచి నిలబడతారు. 2 తప్ప. ఒకరు బ్రహ్మగారు, మరొకరు శివుడు. బ్రహ్మగారు స్వయాన దక్షుడికి తండ్రి కనుక ఆయన లేచి నిలబడడు. దక్షుడికి అది తప్పు కాదు. కానీ ఆయన అల్లుడైన శివుడు లేచి నిలబడకపోవడంతో ఆయన ఆగ్రహం చెందుతాడు. దక్షుడు ఆగ్రహం చెంది తరువాత అక్కడ ఆ సభలోని అందరి ముందర ఆయన్ని నిందిస్తాడు. శివుణ్ణి నిందించి నానా దుర్భాషలు ఆడతాడు. ఆ తర్వాత కొన్ని యజ్ఞాలను చేసి వాజపేయ యాగమని, బృహస్పతి పవన యాజ్ఞమని వీటిని రుద్రుడు లేకుండా నిరీశ్వరంగా యాగాలు చేస్తాడు. ఈ విధంగా శివద్వేషిగా మారతాడు. తను అలా విధంగా యజ్ఞం చేసినప్పుడు ఆయన కుమార్తె అయిన సతీదేవి శివుని అనుమతి కోరి శివుడు వద్దన్నా కూడా
ఆ యజ్ఞానికి వెళ్ళి అవమానం చెంది ఆత్మాహుతి చేసుకుంటుంది అక్కడ. ఈ సందర్భంగా ఆ విషయాన్ని నారదుడు శివుడికి తెలియబరిస్తే శివుడు ఆగ్రహం చెంది తన జటాజుటం నుంచి ఒక జటను తీసి నేల మీద విసిరికొట్టి వీరభద్రుల్ని సృష్టిస్తాడు. అప్పుడు అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు గైకొని దక్షువక్షంబున్ త్రొక్కి ఘనసితాధారాసి కొని మేను ఒడిచియు మంత్ర సమన్విత మహిత శస్త్ర జాలా వినిర్భిన్న చర్మంబుగల దక్షుం చంపగాలేక విస్మయము నొంది తద్వధోపాయంబు తన చిత్తమునం చూచి కంఠ నిష్పీడన గతింతలంచి మస్తకముంతున్ని అంచితామర్షణమున దక్షిణానలమున వేల్చెన్ తదనుచరులు హర్షమును పొందన్ అచటి బ్రాహ్మణ జనంబులాత్మలను చాలా దుఃఖంబులందుచుండా. ఇది మన చతుర్థాధ్యాయం 122వ పద్యము. ఇందులోని దక్షాధ్వర ధ్వంసం సందర్భంలోని వీరభద్రుడు ఉదయంతో ఈ పద్యం ప్రారంభమవుతుంది. అలాగా ఆ విధంగా వీరభద్రుడు శివుడి చేత పంపించబడిన వాడై వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడ దక్షుణ్ణి, మిగిలిన వాళ్ళ తాలూకా అనుచరుల్ని, అక్కడికి వచ్చిన దేవతల్ని అందరినీ తన శివుడి తాలూకా గణాలతో వెళ్ళి, రుద్రగణాలతో వెళ్ళి వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని అవయవహీనులు చేయడం అది జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ, దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మ చేత వీళ్ళందరూ మొరపెట్టుకున్న తర్వాత బ్రహ్మ అందరితో కలిసి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుణ్ణి ప్రార్థించి ఆయన విష్ణుమాయకి లోనుపడి చేశాడు, విష్ణుమాయకి లోనుపడి చేసిన వాటిని నీవు ఆగ్రహం చూపించకూడదు అని శివుణ్ణి వేడుకొని శివుడు అప్పుడు బ్రహ్మచేత ప్రార్థించబడిన వాడై దక్షాదుల్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు దక్షాదులు శ్రీహరి స్తవంబును, అంటే శ్రీహరిని పొగడ్డం, శ్రీహరిని స్తుతించడం. అప్పుడు మును కల్పాంతమునందున్ కుక్షిన్ అఖిలంబును దాచి ఏకాకి వై జనలోకోపరి లోకవాసులున్ ఇష్మత్తత్వమార్ధంబు చింతనముంచేయన్ పయోధియందున్ అహిరాట్టల్పంబునం పవ్వళించిన నీ రూపము నేడు చూపితివి లక్ష్మీనాథ దేవోత్తమా అని దేవతలు స్తుతిస్తారు. అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై దక్షయజ్ఞాన్ని సఫలం అయ్యేటట్టుగా అనుగ్రహిస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ దక్షయజ్ఞాన్ని నిర్వర్తించి అందరికీ ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి ప్రాణాలని తిరిగి ఇప్పిస్తాడు. అవయవాలు ఎవరెవరైతే కోల్పోయారో వాటన్నిటినీ అది విష్ణు అనుగ్రహం వల్ల అవన్నీ వాళ్ళందరూ పొందుతారు. ఆ తర్వాత సతీదేవి కూడా మళ్ళా హిమవంతునికి కూతురుగా జన్మిస్తుంది. ఆ తర్వాత ఆ విధంగా దక్షుడు మోక్షం పొందుతాడు. తర్వాత ఉత్తానపాదుని వృత్తాంతం. ఇందులోని మనం ధ్రువోపాఖ్యానం గురించి ప్రస్తావించినప్పుడు ఆ ధ్రువుడు తాలూకా తండ్రి ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదుడు కొడుకు అయిన ధ్రువుడు చిన్నతనంలోనే అవమానానికి తట్టుకోలేక, తన తండ్రి ప్రేమకు నోచుకోలేక, పినతల్లి తాలూకా పరుషు మాటలకి నొచ్చుకొని తన తల్లి తాలూకా ఉద్బోధని తీసుకొని విష్ణువుని ప్రార్థించడానికి వెళ్తాడు. ఆ విధంగా ధ్రువోపాఖ్యానం గురించి ఇంతకు ముందు వక్తలు ఆల్రెడీ చెప్పి ఉంటారు. మళ్ళా దాని గురించి ఎక్కువగా చెప్పడానికి సమయాభావం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ ధ్రువుడు అందరి చేత అవమానితుడై నారదుడు ఉపదేశం మీద ఆ విధంగా దండ ప్రమాణంలో ఆచరించి అదంతా గద్యం ఉన్నది. ఇది మళ్ళా సమయాభావం కనుక దీన్ని కూడా స్కిప్ చేస్తున్నాను. అప్పుడు ఆ ధ్రువుడు మధువనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి హరిని గురించి ప్రార్థించి హరి ప్రసన్నుడైనప్పుడు అతను కోరుకుంటాడు కోరికల్ని. ఆ కోరికల్ని అతను తీర్చిన తర్వాత మళ్ళా తిరిగి తన పురానికి వస్తాడు. అప్పుడు విష్ణువుని ప్రార్థించిన ఈ స్తోత్రం సర్వేశ
కల్పాంత సమయంబునందు ఈ అఖిల ప్రపంచంబున హరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంక తలమునని పౌరించి యోగ నిద్రారతి నుండి నాభి సింధుజ స్వర్గలోక కంజాత గర్భమందున్ చతుర్ముఖు నమరన్ పుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్కెదన్ అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద. అప్పుడు ఆ తర్వాత మళ్ళా తన పట్టణానికి వచ్చి అప్పుడు ఆ సందర్భంలోని తండ్రిని కలుసుకొని పినతల్ని తన సవతి తమ్ముడిని అందరినీ కలుసుకొని తర్వాత కుబేరానుచరులైన యక్షులతోటి యుద్ధం సంభవిస్తుంది. ఆ యుద్ధంలోని ధ్రువుడు వాళ్ళందరితోని యుద్ధం చేసి తర్వాత యజ్ఞయాగాదులు చేసి రాజ్యభోగాల్ని అనుభవించి ఆ తర్వాత తన కుమారుడైన ఉల్కలునికి పట్టం కట్టి ఆ తర్వాత శ్రీహరి తాలూకా అనుగ్రహాన్ని పొంది ధ్రువక్షితికి వెళ్ళడం అనే కథల్ని కూడా ఇంతవరకు మనం ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం. అప్పుడు అతని కుమారుడైన ఉల్కలుడు తన రాజ్య పరిపాలన చేసి పూర్తి అయిన తర్వాత తన సుతునికి మళ్ళా పట్టం కట్టి ఆ ఉల్కలుడు కూడా హరిని చేరుకుంటాడు. అప్పుడు ఆయన కుమారుడైన వత్సరుడు తన వంశ పారంపరని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అంగుడు వాని తదుపరి వంశంలో అంగుడు అనే మహారాజు వస్తాడు. అంగుడి కొడుకు అయిన వేణుడు దేవుడి యందు భక్తి లేకుండా యజ్ఞయాగాదులు చేయకుండా బ్రాహ్మణులనేమో నిరోధించి ప్రజలనేమొచ్చి యజ్ఞయాగాదులు చేయకుండా దాన ధర్మాలు చేయకుండా నిరోధించి దానికోసం భేరీ ద్వారా చాటింపు చేయించి వాళ్ళని నిరోధించి ఎన్నో పాప కార్యాలని చేస్తాడు. ఆ పాపాలని మూట కొట్టుకుంటాడు. మూట కట్టుకున్న తర్వాత Sir, I'll conclude shortly. 2 minutes. Okay. తదుపరి ఇందులోని పృథు చక్రవర్తి వృత్తాంతం, తర్వాత ప్రాచీన బర్షి, ప్రచేతస్సులు వీళ్ళందరివి ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాతన వాళ్ళకు మారిష వలన దక్షిణుడు పూర్వకాలన్న శివ విద్వేషం వల్ల పుట్టాడు, ప్రచేతసులు ముక్తి పొందడానికి అనే కథలు, ఇవన్నింటితోటి ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాము. కానీ సమయాభావం వల్ల పూర్తిగా ప్రజెంట్ చేయలేకపోతున్నాను, అందుకు చింతిస్తున్నాను. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత విదురుడు మైత్రేయుని వీడ్కోలు తీసుకొని హస్తినాపురానికి వెళ్ళడం, ఇవన్నీ చతుర్థ స్కందంలో కథలు. ఇవన్నీ చెప్పలేకపోయినా నేను దీన్ని మొత్తం ఒక్క శ్లోకంతో ముగిద్దాం అనుకుంటున్నాను. ఏకశ్లోకి భాగవతం అని మనకి సుపరిచితమైనది. అదౌ దేవకీ దేవి గర్భజననం గోపి గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధరణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీ సుతాపాలనం హేతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. ధన్యవాదాలు. ఈ విధంగా మాకు హెచ్ టీం నుంచి నాకు సోమయాజులు, శైలజ శ్రీనివాస్ సహచరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చతుర్థ స్కందం పూర్ణావలోకాన్ని ముగిస్తున్నాం. సర్వేజన సుఖదేవ. ధన్యవాదాలు. వీరు ఈరోజు మనకి పృథ్వీకి పృథు చక్రవర్తే నారాయణ కవచము పేరు చాలా ఉత్సుకత కలిగిస్తుంది. వారు కూడాను అంతే చక్కగా చెప్పగలరని నాకు తెలుసు. మీ టైం ఇప్పుడు మొదలవుతోంది. 15 నిమిషాలలో మీ ప్రెజెంటేషన్ చెప్పండి. ఓం అవిఘ్నమస్తు. ఓం నమో నారాయణాయ. సభకు నమస్కారము. నా పేరు వేదుల అరుణ. మన గ్రూప్ లో సూరత్ అంటారు కదా, వాళ్ళ అమ్మాయిని నేను. సభకు నమస్కారం. నా పేరు విశ్వనాథ పద్మావతి అపర్ణ. నేను చిన్నత్త కూతుర్ని. నేను మా చెల్లి విశ్వనాథ అపర్ణ. మేమిద్దరము ఇవాళ ఒక జట్టుగా పృథ్వీకి
పృథు చక్రవర్తియే నారాయణ కవచము అనే అంశముతో మీకు పృథు చరిత్ర అండ్ నారాయణ కవచము విశిష్టత గురించి తెలియజెప్పాలని ప్రయత్నిస్తున్నాము. ముందుగా పృథు చరిత్ర. అరయంగన్ వైన్యుని దక్షిణ హస్తమునందు రమారమణీ సుమనోహరు లలితాయుధ చిహ్నములు అంఘ్రములయందు సంమగ్ర హలాంకుశ భాస్వర కులిసధ్వజ చాప సరోరుహ శంఖ విరాజిత రేఖలు విస్ఫురగతిన్ ఒప్పన్ పితామహ ముఖ్యులు చూచి సవిస్మయులైరితగన్. వేణుడి కుమారుడైన పృథువు కుడిచేతి యందు విష్ణుమూర్తి ఆయుధాల గుర్తులు కనిపించాయి. పాదాలలో హల, అంకుశ, వజ్ర, ధనస్సు, పద్మ, శంఖము అటువంటి ముద్రలు సుస్పష్టంగా కనిపించడం చూసి బ్రహ్మాది మొదలగు దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పుడు పృథువు జననం గురించి తెలుసుకుందాం. ధ్రువుని వంశంలో అంగుడు అనే ఒక రాజు ఉన్నాడు. అంగరాజుకి అతని భార్య అయిన సునీతకి పుట్టినవాడు వేణుడు. వేణుడి పితామహుడు అంటే సునీత రాణి తాలూకా రాజు నాన్న ఒక మృత్యుదేవత. అతను మృత్యుదేవత. సో మాతామహుడైన మృత్యుదేవత యొక్క గుణాలు కొన్ని ఈ వేణుడి మీద కూడా గుణ ప్రభావం వేణుడి మీద కూడా ఉండి అతనికి చెడు ప్రవర్తన ఎక్కువగా ఉంటూ ఉండేది. బాల్యం నుంచి కూడా వేణుడు తన తోటివారులను హింసించి ఆనందిస్తూ ఉండేవాడు. వేణుడి తండ్రి అయిన అంగరాజు అతనిని ఆ ప్రవర్తనని మార్చడానికి చాలా ప్రయత్నించి విఫలుడవుతాడు. ఇంకా సఫలీకృతం కాక విసుగు చెంది రాజ్యాన్ని వదిలేసి అడవులలోకి వెళ్ళిపోతాడు. ఇలా అడవులలోకి వెళ్ళిపోయితే వేణుడు దినదిన ప్రవర్ధమానమై పెద్దవాడయ్యాక రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. కానీ అప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంది? ఈ రాజు చాలా చెడ్డవాడు, ధర్మం పరిపాలించడు, పెద్దలను గౌరవించడు, బ్రాహ్మణులను గౌరవించడు, యజ్ఞ యాగాదులు చెయ్యడు, ఎటువంటి సత్కార్యాలు సత్ప్రవర్తన లేదు అతనికి. అటువంటి సమయంలో ఆ రాజ్యంలో అధర్మం ప్రబలిపోయింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము ప్రబలుతుందో అప్పుడు భూలోకంలో నన్ను నేను సృజించుకుంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉంటాను అని కృష్ణ భగవానుడు మనకు గీతలో బోధించారు. ఇది పృథు చక్రవర్తి విషయంలో అక్షరాల నిజమైంది. వేణుడి చెడు ప్రవర్తన వల్ల ఆ రాజ్యంలో అంత అరాచకం ఎక్కువైపోయి ప్రజలందరూ కష్టాలు పడుతూ ఉంటారు. అటువంటి రాజుని సహింపలేక మునీశ్వరులు కోపముతో వేణుణ్ణి మరణించమని శపిస్తారు. మునీశ్వరుల శాప ప్రభావం వలన వేణుడు మరణిస్తాడు. కానీ వేణుడు మరణించిన తర్వాత ఆ రాజ్యము రాజు లేనిదైపోతుంది. అప్పుడు చోరులందరూ ఆ రాజ్యంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. ఆ దొంగల భయము వలన ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆ ప్రజలందరూ అష్టకష్టాలు పడుతూ ఉంటే అది చూసి మునీశ్వరులు ఈ రాజ్యానికి ఒక రాజు అవసరము అని గుర్తించి ఏం చేద్దామని ఆలోచించి మళ్ళా ఈ వేణుడి మరణించినప్పుడు
వేణుడి తల్లికి వేణుడి అంటే పుత్రుడి మీద అభిమానంతో తన యోగ శక్తితోని ఆ వేణుడి శరీరాన్ని కాపాడి ఉంచుతుంది దహనం చేయకుండా. సో ఇప్పుడు ఈ మునీశ్వరులకి అది పనికొచ్చింది. ఆ వేణుడి శరీరం నుంచి వాళ్ళు మర్దించుతారు, శరీరాన్ని మర్దించితే తొడల నుండి నిషాదుడు అని ఒకడు పుడతాడు. అతడు అడవుల్లోకి వెళ్ళిపోతాడు, నల్లగా బుజ్జు రూపంతో పుడతాడు కాబట్టి. తర్వాత కుడి భుజాన్ని మర్దించితే పృథు చక్రవర్తి అనే ఒక కుమారుడు, అలాగే ఎడమ భుజం నుంచి లక్ష్మీదేవి కుడి భుజాన్ని మర్దించినప్పుడు నారాయణుని అంశతో, అతని గుర్తులతో, రేఖలతో, అతని నారాయణుని అంశ గుర్తులు అయిన హల, అంకుశ, వజ్ర, ధనస్సు, పద్మ, శంఖము ఈ గుర్తులతోని ఒక కుమారుడు పుడతాడు. అలాగే ఎడమ చేతిని మతించినప్పుడు నారాయణుని అనపాయిని అయిన లక్ష్మీదేవి అంశతో అర్చి అనే ఒక కుమార్తె జన్మిస్తుంది. నమస్కారం. ఇప్పుడు ఇందాకలా మనం నారాయణ అంశంతో జన్మించిన పృథు చక్రవర్తి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీమన్నారాయణ స్వరూపమైన నారాయణ కవచం గురించి కొంచెం తెలుసుకుందాం. దేవతలపై మోసగాళ్ళు, పాపాత్ములు, ధర్మ మార్గాన్ని విడిచిన వాళ్ళు అయిన రాక్షసులు దండెత్తారు. ఆ రాక్షసులకి గురువు శుక్రాచార్యులు వారు. వారి మంత్రశక్తితో రాక్షసులు మహాబల సంపన్నులై వాళ్ళకి అందుకే యుద్ధంలో ఆ రాక్షసుల్ని దేవతలు రాక్షసుల మధ్య యుద్ధంలో ఆ దేవతలు నిలవలేక పారిపోయారు. అప్పుడు దేవేంద్రుడు రాక్షసుల్ని జయించటం కోసం విశ్వరూపుణ్ణి వెళ్ళి కోరుకుంటాడు. నాకు ఏదైనా వరాన్ని ప్రసాదించు నాయనా అని కోరుకున్నప్పుడు విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఇంద్రుడికి ఉపదేశిస్తాడు. ఇంద్రుడు ఆ కవచం ప్రభావం వల్ల రాక్షసుల్ని జయిస్తాడు. నారాయణ కవచం అంటే నారాయణుడి యొక్క నామాలు, రూపాలు, దివ్య ఆయుధాలు నన్ను రక్షించుగాక అని ప్రార్థించడం అన్నమాట. నారాయణ కవచంలోని నామాలు అంటే మనకి రక్షించమని మనం ఇలా ప్రార్థిస్తాము. ప్రాతఃసంగ్రమ ప్రాణ మధ్యాహ్న పరాణ సాయంకాలంబులందు ప్రదోషార్ధ రాత్ర పరాత్ర ప్రత్యూషాను సంధ్యలయందు అంటే దీని అర్థం ఈ సమయాలలో గదాద్యాయుధంబుల ధరించి అంటే గద మొదలైన ఆయుధాలను ధరించి కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధు సంహార, త్రివిక్రమ, వామన, హృషికేశ, పద్మనాభ, శ్రీవత్సదామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర కాలమూర్తులను నామ రూపంబులు గల దేవుండు నన్ను రక్షించుగాక అని ఇలా మనం ప్రార్థిస్తాము. తర్వాత నారాయణుడి ఆయుధాలు రక్షించమని మనం ప్రార్థిస్తాము. అందులో నారాయణుడి దివ్యమైన ఆయుధము కౌమోదకి గదాదండము. ఆ ఆయుధాన్ని మనం ఎలా ప్రార్థిస్తాము అంటే నా విరోధుల్ని పిండి పిండి కావించు అనేసి ప్రార్థిస్తాము. అది ఎలాగో మనం నారాయణ కవచంలో చూద్దాం. మదీయ వైరి తండోపతండంబులం భండనంబులం చండంగతిం పిండిగాన్ కూష్మాండ వైనాయక యక్ష రక్షోభూత గ్రహంబుల చూర్ణంబులగాన్ కొండక వినోదంబు సలుపుము అని ఇలా ప్రార్థిస్తాం. అలాగే నారాయణుడి ఇప్పుడు నామాల గురించి చెప్పుకున్నాం, ఆయుధాల గురించి చెప్పుకున్నాం. అన్నిటికంటే నారాయణుడు అంటే మనకు గుర్తొచ్చేది దశావతారం. అందులోని ముఖ్యమైనటువంటిది రామావతారం. శివుని విల్లు విరిచిన ఆ శ్రీరామచంద్రుని రక్షించమని మనం నారాయణ కవచంలోని ఒక పద్యం ముందు చూద్దాం. తాటకమర్ధించి తపసి చెన్నమున్ కాచి హరువిల్లు విరిచి ధైర్యమున మెరసి ప్రభలు అయినట్టి విరాధ కబంధోగ్రఖర దూషణాది రాక్షసులంతునిమి అనుకుంటూ ఈ పద్యం వస్తుంది కదా. దీనిలో మనకి ముందు రామావతారం అంటే రాముడు రావణాసురుని తాటకి, కుంభకర్ణుడు మొదలైన దుష్టుల్ని సంహరించడం అని అనుకుంటాం. కానీ రామావతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శ్రీరామచంద్రుడు ఒక పుత్రునిగా, ఒక భర్తగా, ఒక మిత్రునిగా, ఒక గురువుగా, ఒక శిష్యుడిగా ఈ లోకానికి వచ్చి తనంతట తానే అవన్నీ ఆచరించి ఈ లోకానికంతా అది ఆదర్శప్రాయంగా అతను నిలిచాడనమాట. అది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే రాముడి గురించి తలుచుకుంటే
రాజు అంటే లంకాపతి వైరి వంటి రాజన్ తలడే. అలాగే రాజ్యపాలనము అంటే రామరాజ్యం లాగా ఉంది అని అనుకుంటాము. అలాగే రక్ష అంటే శ్రీరామ రక్ష, అది సర్వ జగద్ రక్ష అని అంటాము. ఇప్పుడు మనము కోదండరాముని పరిపాలనా శైలి గురించి మా చెల్లి అపర్ణ మాటల్లో విన్నాం కదా. ఇప్పుడు నేను మళ్ళీ పృథు చక్రవర్తి పరిపాలనా శైలి ఎలా ఉందో ఒకసారి చెప్తాను. బ్రహ్మ అధికంగా సృజించిన పైర్లను దుర్జనులు దోచుకుంటూ ఉంటే, రాజులు అడ్డుకోకపోవడం వలన భూదేవి సత్కార్యాలకు ఉపయోగపడే ఓషధులని దుర్జనుల చేతిలో పడడానికి ఇష్టపడక తనే మృంగి జీర్ణించుకుంటుంది. అప్పుడు ప్రజలు ఆకలితో అలమటిస్తూ పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్లి శరణు వేడుకుంటారు. ప్రజా శ్రేయస్సు కోరిన వాడై పృథువు భూమి మీద తన అజగవం అనే ధనస్సును సారిస్తాడు. అంటే భూదేవి మీద అజగవం అనే తన ధనస్సును సారిస్తాడు. అప్పుడు భూదేవి తను ఎందుకు అలాగా ఔషధులన్నీ మృంగి చేయవలసి వచ్చిందో దానికి అది చెబుతూ అది చేయవలసి వచ్చిందో చెప్పి మరలా ఔషధులను పొందే ఉపాయము చెప్తుంది. ఆ ఉపాయం ప్రకారము పృథువు మున్నగు వారు దోగ్ధ పాత్ర దూడలను సమకూర్చుకుని తమకు కావలసిన ఔషధులన్నీ పొందుతారు. మనువు గోవత్సముగాను తన చేతినే పాత్రగాను పిండేవాడుగా పృథువు అయి ఔషధులన్నీ పిదుకుని మనువు పృథువు ఒక్కడే కాకుండా బ్రాహ్మణులు, దేవతలు, దానవులు అందరూ కూడా ఎవరికి కావలసినవి వాళ్ళు ఈ భూదేవి నుండి పిదుకుని సద్వినియోగం చేసుకుంటారు. అలాగే భూమి మిట్టపల్లాలుగా ఉంటుంది. అప్పుడు భూదేవియే పృథువుకి చెప్తుంది ఏంటి అని అంటే తనని సమతుల్యం చేయమని. అప్పుడు పృథువు తన అజగవం అనే ధనస్సు వింటితో భూదేవి యొక్క మిట్టపల్లాలన్నీ అన్నిటినీ సమతుల్యం చేసి దానిలో మళ్ళా పంటలు పండేలాగా చేసి ప్రజల ఆకలిని తీరుస్తాడు. అలాగే పల్లెలను, పట్టణాలను కూడా అభివృద్ధి చెందిస్తాడు. అలాగే యజ్ఞయాగాదులు ఎన్నో చేసి ధర్మ విరోధులు అయిన వాళ్ళని శిక్షించి ప్రజలను రక్షిస్తాడు. న్యాయ మార్గంలో ప్రజల నుండి పన్నులని వసూలు చేసి సరి అయిన సమయంలో అదే పన్నుని అంటే అదే ధనాన్ని వారికే ఇచ్చి వారికి ఉపయోగపడేలాగా చేస్తాడు, రక్షిస్తాడు. ఇలాగా పృథువు రాజ్యాన్ని రామరాజ్యంలాగా పరిపాలించి శాశ్వత కీర్తిని పొందాడు. ఇందాకలా మనం ఇంద్రుడిది నారాయణ కవచ ప్రభావం గురించి దాని గురించి కొంచెం చెప్పుకున్నాం కదా. నారాయణ కవచము అంటే శత్రువులకు అది భయంకరమైనది. నారాయణ కవచాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంపదలిచ్చి మహా గొప్ప రక్షా కవచము ఈ నారాయణ కవచము. నారాయణ కవచము అంటే అది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమే. ఆ దివ్యమైన విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని మనం విష్ణు సహస్రనామంలో కూడా ఇలా స్తుతిస్తాము. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని. అంటే దీని అర్థం ధనస్సు, కౌమోదికి గదాదండకం, తర్వాత పాంచజన్య శంఖము, సుదర్శన చక్రము, నందక మహాఖడ్గము ఇలాంటి వాటితో ఇవన్నీ ధరించి ప్రకాశిస్తున్న ఆ విష్ణుమూర్తిని నన్ను రక్షించుగాక అని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇందాకలా మనం నారాయణ కవచం కథ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం పృథు చరిత్ర కథకి వద్దాము. అందులో వేణుడు పాలిస్తున్నప్పుడు, అలాగే వేణుడు మరణించిన తరువాత ప్రజలు భయపడే విధంగా భూమి ఉండేది. అలాంటి సమయంలో ఏంటైంది అంటే నారాయణ కవచము ఇంద్రుణ్ణి ఎలా రక్షించినట్లు ఇక్కడ పృథు చక్రవర్తి అలాగే రక్షించుటకే అవతరించేడేమో అని అనిపించింది నాకు. ఎందుకు అంటే పృథు చక్రవర్తి నారాయణ కవచము వలె శత్రువులకు భయంకరమైన వాడు, ప్రజలకు సంపదలిచ్చి మహా గొప్ప రక్షా కవచము అని నాకు అనిపించింది. పృథు చక్రవర్తి పుట్టినప్పుడు పృథు చక్రవర్తి పాదాల యందు సుందరమైన 6 ఆయుధాలు కనిపించాయి కదా.
అదే మనం ఇందులో మొదట ఒక పద్యాన్ని చెప్పుకున్నాం కదా, అందులోని ఆ చిన్న బాలుడి మీదనున్న ఆ దివ్యాయుధాలు చిహ్నాలు ఏమిటి సూచిస్తున్నాయి మనకి? పృథు చక్రవర్తికి మనకి మనకి ఈ ఆ చిహ్నాలు చూసిన వెంటనే నాకు ఆ పద్యం చదివిన తర్వాత మొట్టమొదట స్ఫురించింది ఏంటి అంటే, ఈ పృథ్వీకి పృథు చక్రవర్తియే నారాయణ కవచము అన్న విషయం నాకు స్ఫురించింది. నారాయణ కవచం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపము అనేసి. భక్తితో భక్తి అనే ఆయుధంతో ఆ నారాయణ్ణి మనం కొలుచుకుంటే, నిత్యం ప్రార్థిస్తూ ఉంటే, ఈ నారాయణ కవచం నిత్యం మనం స్మరించుకుంటూ ఉంటే మన ఎప్పుడూ దేవుడు శుభమస్తు శుభమస్తు శుభమస్తు. తరువాత ఇది చిట్ట చివరి టీం ఈ రోజు మనకి ప్రసంగాన్ని ఇచ్చే వాళ్ళలో వీరిలో ఇద్దరున్నారు. ఆర్య సోమయాజుల నాగమణి, వేదుల కామేశ్వరి. వీరు ఈరోజు 15 నిమిషాల్లో మనకి చతుర్థ స్కందంలో ఋషుల పాత్ర అనే అంశం మీద మనకి కొన్ని విషయాలు చెప్తారు. మొదలు పెట్టండి అమ్మా. మెజారిటీ ఆఫ్ ద టైం ఒక్క నిమిషం. నాగమణి గారి కారణాల వల్ల వేదుల కామేశ్వరి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోతుంది. బట్ షీ విల్ ట్రై, ఉడతా భక్తిగా చిన్న కంట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది నాగమణి గారి ప్రెజెంటేషన్ ఇందులో మేజర్ ఉంటుంది. జడ్జిలకి చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. మొదలు నాగమణి గారు ఓం శ్రీ మహాగణాధిపతి నారాయణ స్వరూపమైన సభకి నమస్కారం. నా పేరు ఆర్యస్వామ్యాజుల నాగమణి, నా సహచరి శ్రీమతి వేదుల కామేశ్వరి. ఈ రోజు మేము ఎంచుకున్న అంశము చతుర్థ స్కందంలో ఋషుల పాత్ర. ముందుగా అసలు ఋషి అంటే ఏంటి? ఋషి అంటే మంత్రద్రష్ట, జీవన జ్ఞాన సంసార పారకుడు అని అర్థం. జ్ఞాన సంసార పారకుడు అంటే జ్ఞానాన్ని సంసారాన్ని కూడా దాటినవాడు అని అర్థం. అయితే ఈ మన ప్రాచీన వాంగ్మయంలో మనకి ఋషుల పాత్ర చాలా ప్రముఖమైనది. అసలు మనకి ముందుగా ఈ భాగవతాన్ని అందించిన మహానుభావుడు, సంస్కృతంలో రచించిన వాడు శ్రీ వేదవ్యాస మహర్షి. ఇతనికి భాగవతాన్ని గురించి చెప్పి ఇతని చేత రచించమని ఇతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాడు దేవఋషి నారద మహర్షి. అయితే ఈ భాగవతాన్ని శ్రీరాముడు కోరిక మేరకు తెలుగులోకి అనువదించిన వాడు పమ్మిరి కోటనామాత్యుడు. ఈ భాగవతాన్ని 7 రోజులు పరీక్షిత్ మహారాజు అతను ముక్తి పొందేటట్టుగా చేసిన వాడు సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి పరీక్షిత్తు వినిపించిన భాగవతాన్ని సూత మహర్షి సౌనకాది మునులకు వినిపించాడు. అంటే భాగవతం మన వరకు ఎలా వచ్చిందని చెప్పడమే దీని తాలూకు ముఖ్యోద్దేశము. ముందుగా చతుర్థ స్కందంలోని మహానుభావులైన మైత్రేయ మహర్షి విదురుల మధ్య సంవాదమే మనకి ఈ చతుర్థ స్కందం. ముందుగా మనువంశం తీసుకుంటున్నాను. ఇందులో స్వయంభూ మనువు శతరూప దంపతులు బ్రహ్మగారికి బాహువుల నుంచి జన్మిస్తారు. వీరు బ్రహ్మగారి ఆజ్ఞ మేరకి ప్రజా సృష్టి చేస్తారు. వీరికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు జన్మిస్తారు. ఇందులో దేవహూతిని కర్దమ ప్రజాపతి వివాహం చేసుకుంటాడు. వీరికి 9 కూతుర్లు, 1 కొడుకు జన్మిస్తారు. అయితే కర్దమ ప్రజాపతి ఈ 9 మంది కూతుళ్ళని బ్రహ్మర్షులకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇప్పుడు దక్ష యజ్ఞం తీసుకున్నాం. ఈ దక్ష యజ్ఞంలో భృగు మహర్షి పాత్ర చాలా కీలకమైనది. ఒకసారి బ్రహ్మగారి సత్రయాగానికి అందరూ ఇచ్చేస్తారు, దక్షుడు ఇచ్చేస్తాడు. అయితే శివుడు తనకి మర్యాద ఇవ్వలేదన్న కోపంతో దక్షుడు శివనింద చేసి శివుడిని శపిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ చూస్తూ ఊరుకోలేరు కదా, సాక్షాత్తు మహానుభావుని శపిస్తేను. వారు ఇది తగదని దక్షుడిని వారిస్తారు. అయితే దక్షుడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎలాగైనా శివుడిని అవమానించాలని నిరీశ్వర యాగం తలపెడతాడు. ఈ యాగానికి అధ్యక్షత భృగు మహర్షి వహిస్తాడు. అయితే ఈ యాగానికి వచ్చేసిన సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అయితే ఈమెతో పాటు వచ్చిన ప్రమథగణాలు కోపంతో ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ కోపంతో యాగాన్ని నాశనం చేయడానికి కోరుకుంటారు. అప్పుడు భృగు మహర్షి అభిచార హోమం చేసి అగ్నిహోత్రుడి నుంచి ఋభువుల్ని పుట్టిస్తాడు. ఈ ఋభువుల తాలూకు కర్తవ్యం ఏంటంటే యాగరక్షణే. అందుకే యాగ ప్రమథగణాలని తరిమి కొడతారు. అయితే ఈ విషయాలన్నీ నారద మహర్షి విని శివుడు కోపించి వీరభద్రుని సృష్టి చేస్తాడు.
చేసి దక్షయాగాన్ని నాశనం చేయమని పంపిస్తాడు. అప్పుడు వీరభద్రుడు ప్రమదగణాలతో కలిసి వెళ్ళి దక్షుని సంహరించి దక్షయాగాన్ని నాశనం చేసి అక్కడున్న దేవతలందరినీ కూడా వాళ్ళు చితకొడతారు. అంతేకాకుండా అక్కడ భృగు మహర్షి తలకు గడ్డాల్ని వీరభద్రుడు పీకేస్తాడు. భగుడు తాలూకు కళ్ళు నందీశుడు పెకిలించేస్తాడు. ఎందుకంటే శివుడిని దక్షుడు నిందిస్తున్న సమయంలో భగుడు కన్నులతో సైగ చేసి శివుడు అంటే దక్షుడిని ప్రోత్సహిస్తాడు. భృగు మహర్షి వినోదంగా తన గడ్డాలు సవరించుకొని ఆనందిస్తాడు. అందుకే వాళ్ళకి శివనింద చేసిన వాళ్ళకి ఎంతటి మహర్షులైనా మహాత్ములైనా సరే వాళ్ళకి శిక్ష తప్పదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అప్పుడు వీళ్ళందరూ దేవతలందరూ కలిసి బ్రహ్మగారితో కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. పరమ దయాళువు కదా మన శివుడు. అతను ఏం చేస్తాడు, వీళ్ళకందరికీ కోల్పోయిన అవయవాలన్నీ తిరిగి వచ్చేటట్టుగా వరమిస్తాడు. అంతేకాక బ్రహ్మగారిని పిలిచి ఆ యాగం సగంలో ఆగిపోకూడదు కాబట్టి దాన్ని పూర్తి చేయమని చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు మళ్ళా భృగు మహర్షిని ఆధ్వర్యుడిగా పెట్టి యాగాన్ని పూర్తి చేస్తారు. అప్పుడు ఈ యాగంలో హవిస్సు పుచ్చుకుందికి శ్రీమన్నారాయణుడు కూడా విచ్చేస్తాడు. అప్పుడు ఈ ఋషులందరూ ఈ విధంగా అతన్ని కీర్తిస్తారు. అనఘా మాధవ నీవు మావలనే కర్మారంభివై ఉండియున్ విను తత్కర్మ ఫలంబు పొందవు ఇతరుల్ విస్కంబునన్ భూతికై అనయంబున్ భజించున్ ఇందిరకరంబు అర్థిన్నినున్ చేరన్ కై కొనవు ఏమందుము నీ చరిత్రమునకొన్ గోవింద పద్మోదర అని. ఆ తర్వాత మనం ధ్రువోపాఖ్యానం అనుకుంటాం. ఈ ధ్రువోపాఖ్యానంలో పాత్ర చాలా ఉత్కృష్టమైనది. ఇప్పుడు తల్లి అవమానించిన తల్లి మాట మీద విష్ణు గురించి తపస్సు చేయడం కోసం వీళ్ళు వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు నారద మహర్షి ఎదురవుతాడు. ఎదురైన తర్వాత ఇంత చిన్నపిల్లవాడివి, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోనాయన నువ్వు అని చెప్తాడు. ఆ పిల్లని మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పిల్లవాడు తన పట్టుదలని చూసిన తర్వాత ముచ్చటపడి అతని మీద తన కరాన్ని తన చేతిని అతని మీద వేస్తాడు. అయితే ఇది మనకి 236వ వచనంలో చెప్తాడు. నిజ ధర్మ శోభితంబైన ఏకాగ్ర చిత్తంబున నిలిపి సేవింపము ఆ మహాత్ముని కంటే నీ దుఃఖంబు అపనయించువాడు అన్యుండొక్కరుండు కలడే అని పలికినని పరమార్థ ప్రాప్తి హేతుకంబులైన తల్లి వాక్యంబులు విని తన్నున్ తాన నియమించుకుని పురంబు వెడలి చనున్ అవసరంబున నారదుండు తద్వృత్తాంతంబు ఎరింగి అచ్చటికి చనుదెంచి అతని చికీషితంబున్ తెలిసి పాపనాశకరంబైన తన కరతలంబున ధ్రువుని శిరంబు అంటే మానభంగమునకు సహింపని క్షత్రియుల ప్రభావంబు అద్భుతంబు కదా. పాలకుండయ్యున్ పినతల్లి ఆడిన దురుక్తుల చిత్తంబునన్ పెట్టి చనుచున్నవాడని మనంబునన్ ఆశ్చర్యంబున్ ఉంది. ఓ బాలక, సకల సంపత్ సమృద్ధంబగు మందిరంబు తెగడి ఒంటిని ఎందుకు ఏగదవు ప్రజనకృతంబగున్ అవమానంబుచే నేను సంతప్తున్ గాన్ తలంచదన్ అనిన ధ్రువుండు ఇట్లనియే సపత్ని మాతృవాగిషు క్షతంబగు వ్రణంబు భగవద్జ్ఞాన యోగ రసాయనంబున మాపి కొందును అని ధ్రువునికి నారదుని ఇట్లనియే. అయితే అసలు నారదుడు నారదుడు చెయ్యి ఎటువంటి చెయ్య, పాపరహితమైన చెయ్య, అటువంటి చేతిని ధ్రువుడు తల మీద పెట్టాడు. అసలు సనాతన సాంప్రదాయంలో ఒక ఆచారం ఉంది. గురువులు అర్హులైన శిష్యులకి వారి జ్ఞానాన్ని సంక్రమింప చేయాలంటే వారి చేతిని వారి తల మీద పెట్టడం ఒక ఆచారం. ఇక్కడ నారద మహర్షి కూడా అదే విధంగా చేసి ధ్రువుడికి జ్ఞానాన్ని సంక్రమించి అతని నిబ్బరాన్ని నిలబెట్టడానికి అది కూడా ఒక అయింది. అయితే నారదుడు అంతటి మహానుభావుడు. అతడు విష్ణువు తాలూకు ఏకవింశత అవతారాల్లో ఒకడు. నిరంతర నారాయణ జపంతో అతను పరమ భాగవతుల్లో ఒకడుగా పేరు పొందినవాడు, దేవఋషి. అయితే ధ్రువుడు కూడా అప్పుడు ధ్రువుడికి అతనికి ద్వాదశాక్షి మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ ధ్రువుడు వెళ్ళి నారదుడు చెప్పినట్టుగానే తపస్సు చేసి విష్ణు సాక్షాత్కారాన్ని పొంది అతని వేదమైన శంఖ స్పర్శతోటి సకల వేద విద్యలు అన్ని అతనికి సంక్రమించేస్తాయి. అంతేకాక విష్ణు అనుగ్రహించి అతనికి అన్నిటికంటే ఉన్నతమైన ధ్రువక్షితి అనే స్థానాన్ని కూడా కల్పిస్తాడు. ఇక్కడ ఇందులో నారద మహర్షి ధ్రువుని జీవితాన్ని ఒక మలుపు తిప్పి అతడు అతి చిన్న వయసులోనే విష్ణు సాక్షాత్కారాన్ని పొందే భాగ్యాన్ని అతనికి కలుగజేస్తాడు. అందుకు మనకి ఇక్కడ నారద మహర్షి గొప్పతనం అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు వేణుడి చరిత్రలోని
కీలకమైన పాత్ర పోషించాడు. మాత్రం కుమారి ఈ ధ్రువుడి తాలూకు వంశాల్లోని చాక్షుష్మనంతరం తర్వాత వచ్చిన వంశ పరంపరలో అంగుడు జన్మిస్తాడు. ఇతడు అశ్వమేధ యాగం చేసినప్పుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకుంటూ రారు. అప్పుడు అక్కడ ఉన్న ఋత్వికులు దీనికి కారణము అంగరాజుకు సంతానం లేకపోవడమేమని అతని చేత పుత్రకామిష్టి యాగం చేయిస్తారు. అంగుడు ఆ తర్వాత అతనికి వేణుడు జన్మిస్తాడు. వీడు పరమ దుర్మార్గుడు. వీడి దుర్మార్గత్వాన్ని భరించలేక అంగరాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ భృగు మహర్షి మిగిలిన మహర్షులు కలిసి ఆలోచించి రాజ్యానికి రాజు అవసరం కాబట్టి వేణుడికి పట్టాభిషేకం చేస్తాడు. దాంతో దుర్మార్గత్వం ఇంకా మితిమీరిపోతుంది. మితిమీరిపోయి ఎవరిని యజ్ఞయాగాదులు చేయనివ్వడు. తర్వాత స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చని అధర్మంగా ప్రవర్తిస్తాడు. ఇతడు ఆ అధర్మం వల్ల ధర్మహాని ఏర్పడి తర్వాత లోకంలో ఉత్పాతాలు మొదలవుతాయి. అప్పుడు ఈ మహర్షి అందరూ మళ్ళీ కలిసి ఈ వేణుడికి ఎలాగైనా బుద్ధి చెప్పి అతని బుద్ధి మారుద్దామని అతని దగ్గరికి వెళ్తారు. అయితే వేణుడు వాళ్ళని అవమానించి వాళ్ళ కోపానికి గురై మరణిస్తాడు. ఇప్పుడు వేణుడు తాలూకు వంశం వేణుడికి లేదు. అయితే అతని పూర్వీకులందరూ విష్ణు భక్తులే. మరి వేణుడి ఇక్కడే మనకి ఈ మహర్షుల తాలూకు దయ మనకు అర్థమవుతుంది. వాళ్ళ తాలూకు గొప్పతనము వేణుడి తర్వాత అతని బాహువులు మధ్యస్తారు అంటే అంతా వాళ్ళ తాలూకు తపస్సే. ఆ మధ్యించినప్పుడు ఆ బాహువులోంచి సాక్షాత్తు విష్ణుంశతో పృథు మహారాజు నా లక్ష్మీదేవి వంశతో అచ్చి మహాదేవి జన్మిస్తారు. ఈ పృథు మహారాజు అంటే ఇక్కడ మరణించిన ఒక జీవి ఒక శరీరం నుంచి వాళ్ళ వంశాన్ని నిలబెట్టగలిగేంత తపశక్తి సంపన్నులు మన ఋషులని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. తర్వాత ఈ పృథు మహారాజు చాలా ధర్మాత్ముడు. అతడు గోరుకొండల భూమి నుంచి ఔషధులు పెతికి భూమిని సంతలం చేసి అంత సారవంతం చేసి అందరికీ అన్నాన్ని పెట్టి అన్నదాత అవుతాడు. ఇతడైతే 99 అశ్వమేధ యాగాలు చేస్తాడు. 100వ యాగం చేసేటప్పుడు ఇంద్రుడేమొచ్చి ఇతని తలకు అశ్వాన్ని అపహరిస్తాడు. ఋతుకుమారుడు ఇంద్రుడు వెంటబడి చేస్తాడు. ఈ విషయం తానే ఋతుకు యాగదృష్టిలో ఉన్నవాడు ఎవరిని సంహరించకూడదు కాబట్టి అతన్ని ఆపి మేమే మంత్రపూర్వకంగా ఇంద్రుని అగ్నిహోత్రంలో వేలిస్తామని దాన్ని సిద్ధపడతారు. అప్పుడు బ్రహ్మగారు వస్తారు. వచ్చి ఇది తగదని పృథువుని వారించి ఇంద్రుడితో స్నేహం చేసుకోమంటారు. అదే సమయంలో విష్ణుమూర్తి పెట్టుకుని ఆ సభలో ప్రత్యక్షమవుతారు. వచ్చి ఈ పృథు మహారాజుతోటి బ్రహ్మగారు చెప్పినట్టు ఇంద్రుడితో స్నేహం చేసుకోమని చెప్పి అప్పుడు పృథు మహారాజుకి ఆత్మబోధ చేస్తాడు. ఆత్మతత్వం చెప్తాడు. ఈ ఉన్నంత కాలం కాబట్టి దేహాన్ని పోగొట్టుకుని నమ్మకంతో మెలుగుతూ ధర్మవర్తనంగా పాలిస్తే కొన్నాళ్ళకి నీ ఇంటికి నీ గృహానికి సనకనందాదులు విచ్చేస్తారని చెప్తాడు. పృథు మహారాజు ఆ మాటలు మన్నించి అదే విధంగా ధర్మ పరిపాలన సాగిస్తే ఒకసారి సనకసనందాదు మహర్షులు అతని గృహానికి విచ్చేస్తారు. వాళ్ళు సాక్షాత్ బ్రహ్మ మానస పుత్రులు. ఎప్పుడు 5 ఏళ్ల ప్రాయంలోనే ఉంటారు. వారు అంటే ఎప్పుడు బ్రహ్మమందే రమిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఇక్కడ ఒక ఉంటుంది, విను వీధి నుండి మెల్లన చనుదెంటిరి పాల సూర్య సంకాసతనుల్ జన వినుత సిద్ధవర్యులు సనకాదులు సేముషి విచక్షణులంతన్. అప్పుడు వాళ్ళు అతనికి ఆ బ్రహ్మాన్ని తక్కువ చేస్తారు. పురుషార్థాల్లో కల్లా అన్నిటికంట మోక్షమే శ్రేయదాయకమైందని నిరంతర విష్ణు భక్తి విష్ణు పదాల మీద ధ్యానము ముక్తి ప్రదాయకమని ఆ విధంగా చేయమని పృథు మహారాజుకి చెప్పి వారు అంతర్ధానం అవుతారు. అప్పుడు పృథు మహారాజు అదే విధంగా చేసి తర్వాత ధర్మబద్ధంగా పరిపాలన సాగించి కొన్నాళ్ళ తర్వాత పరబ్రహ్మంలో ఐక్యమవుతారు. ఇప్పుడు అతని కుమారుడు కామేశ్వర గారు జయ జనార్దనాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. అందరికీ నమస్కారం. నా పేరు వేదుల కామేశ్వరి. నేను
ప్రాచీన్ బర్ఫీ గురించి చెప్తాను. ఇతని విషయంలో కూడా నారద మహర్షి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇతని జీవితాన్ని ఒక మలుపు తిప్పి ఇతని భక్తి మార్గం వైపు మళ్లిస్తాడు. ఈ ప్రాచీన బర్ఫీ లోకమంతా దర్బలుపరచి ఎప్పుడూ యజ్ఞయాగములు చేస్తుంటే నారద మహర్షి వచ్చి కర్మాచరణం కన్నా భక్తి మార్గమే గొప్పదని చెప్పి పురంజనోపాఖ్యానాన్ని వినిపిస్తాడు. అప్పుడు ప్రాచీన భక్తి యోగంలో శ్రీ మహావిష్ణువు పాదార విందాలను భావిస్తూ మహాత్ములైన బ్రహ్మరుద్రాదులకు కూడా అందరాని ఆనందమయ స్థానానికి చేరుకున్నాడు. మణిగారు ఇప్పుడు ప్రత్యేకతలు. వీరు ప్రాచీన బర్హి కుమారులు. వీరు విష్ణు అనిపించి విష్ణు సకలు కలెక్ట్ చేసి విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతారు. పొందిన తర్వాత నుంచి వరాలు కూడా కొన్ని పొందుతారు. ఆ తర్వాత వారు అప్పుడు నారద మహర్షి ఇక్కడ వస్తారు. ఇక్కడ కూడా నారద మహర్షి ప్రత్యేకతత్వాన్ని బోధించి అన్నిటికంటే విష్ణునామ సంకీర్తనమే ముక్తిదాయకమని వారికి చెప్తారు. అప్పుడు వారు దాన్ని అర్థం చేసుకుని శ్రీహరి నామ సంకీర్తనతో శ్రీహరి పదాన్ని చేరిపోతారు. ఇది మనకి చతుర్థ స్కందంలోని ఋషుల యొక్క పాత్ర. అయితే మన ప్రాచీన ఋషులు మనకి ఇచ్చిన ఆధ్యాత్మిక సంపద ఎంతో విలువైనది. ఇతిహాసాలు, పురాణాలు రుణాలు ఉంటాయి. దేవ రుణం, ఋణం, ఋషి రుణం. ఇక్కడ మన ఋషులు కూడా కనుక మనం ఆ ఋషులకు ఇచ్చిన మనకి వాంగ్మయం, ఆ గ్రంథాలు అవి పఠించాలి. మనందరం కూడా ఈ భాగవత కుటుంబంలో ఉండి రోజు భాగవతాన్ని చదువుకుంటున్నాం. చాలా మంది రామాయణ భారతాలు కూడా చదువుకుంటారు. ఆ విధంగా మనం ఋషి రుణం కొంచెం తీర్చుకుంటున్నాము. అయితే ఈ భాగవతాన్ని మన చేత తప్పులు లేకుండా చదివించి మన చేత మననం చేయించి మనం మధించేటట్టుగా అది రమణి అందరికీ నమస్కారం. ఇంటర్నెట్